కోటీశ్వరులం కాలేదు. దానికి కారణం ఏంటిదంటే బిజినెస్ చేస్తున్నాం, కానీ చేసిన బిజినెస్ ని అందరికీ నిరూపించుకోలేకపోతున్నాం. దాదాపు సార్ చెప్పిన దాంట్లో సరే సార్ కొన్ని వేరే వేరే వర్డ్స్ వాడి ఉండొచ్చు, బట్ అవన్నీ మనకు తెలిసినాయి. మనం బిజినెస్ చేస్తున్నాం, టైలరింగ్ చేస్తున్నాం, బొటిక్ చేస్తున్నాం. మీ అందరికి తెలుసు 500 రూపాయల చీరలు కూడా 3000 రూపాయల జాకెట్ వేసుకునే స్థాయికి ఎదిగిన మహిళలు ఉన్నారు, కుట్టించుకున్నట్టున్నారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో కూడా డబ్బులకు పొదవ లేకుండా బ్లౌజులు కుట్టించుకున్న తయారు అంటే కుట్టేటోళ్ళని కూడా తయారు కావాలి. అదే కదా. అదే విధంగా బొటికే కాకుండా మీ అందరికీ తెలుసు చకినాలు, గారెలు, చెకోడీలు అన్ని మనం ఇళ్లలో చేసుకునేటోళ్ళం. ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడళ్ళందరూ కూడా కిలో 2 కిలోలు ఎక్కడ కొంటున్నారు? మలనాటి మహిళలు హోమ్ ఫుడ్ ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. ఈ కొనుగోలు చూసి తయారు చేయడం తక్కువ అయిపోయారు, కొనటోళ్ళు ఎక్కువైపోయారు. రాబోయే రోజులలో ఇంకా మనం ఎక్కువ మంది చిరు వ్యాపారాలు చేయడానికి ఎదగాలి. ఎందుకంటే ఇంకా ట్రెడిషనల్ కదా, కోడళ్ళందరూ చేయరు కదా, మనం చేస్తే వాళ్ళు కొంటారు. బిజినెస్ డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా సార్ చెప్పినట్టు రీసెంట్ గా మా దగ్గర సార్ 12 కిలోమీటర్స్ మీ అందరికీ తెలుసు. జనరల్ లో ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు అని యూట్యూబ్ స్టార్ లో కొట్టండి, 5 లక్షలతోని